దానివల్ల ఏమైంది? ఒక్క రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు. రూపాయి కూడా లేదు. ఎందుకంటే బయట పనులు జరుగుతూనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. బొగ్గు కానీ నడిస్తే, అక్కడ బొగ్గు తవ్వితే, బొగ్గు బయటకు వస్తే, బొగ్గు అమ్మితే అట్లే కదా ఆదాయం వచ్చేది. సింగరేణి సంస్థ కూడా దాని నుంచి వస్తుంది. అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ఒకటి సబ్బు కొనాలి, ఒకటి పప్పు కొనాలి, ఒకటి ఉప్పు కొనాలి, అవి కొంటేనే కదా ఆదాయం వచ్చేది. ఏదీ లేదు. మొత్తం సంవత్సరం పాటు ఎక్కడక్కడ తలుపులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు. దానివల్ల ఏమైంది? ఆదాయం సున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? పంటల కొనుగోలు ఆగినాయా? అంటే జీతాలు ఆగినాయా? కొద్దిగా ఆలస్యంగా పడ్డాయేమో, ఆగలేదు కదా. దమ్మున్న నాయకుడుంటే, దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు. ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులు వీళ్ళకి పని చేయడం చేత కాదు, వాళ్ళ ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు. ఏం చేయాలి మరి? తెల్లారులెత్తే కేసీఆర్ని తిట్టాలి. తిడితే చివరికి ఆఖరికి పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీయే రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్లో. ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది. ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. అయినా సిగ్గులేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకడు 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తే అంత, ఎంత వస్తే ఎంత తోస్తే, ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఆధారం ఏంది, ప్రామాణికమైంది, పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా, అదరగొట్టాలా, ఉపన్యాసాలు ఇవ్వాలా, మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా, ప్రజల్ని మోసం చేయాలా, మళ్ళీ ఇటగే వ్యవహారం నడిపిస్తూ ఉండాలా. ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా? వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి. అందుకే ఏం చేస్తున్నారు? 6 గ్యారంటీలు ఎవరు అడగొద్దు, సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు. ఏం చేయాలి మరి? ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలి. ఓ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్, సిబిఐ అని కొన్ని రోజులు టైంపాస్. ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్, వేసుకోపోతున్నారు, ఇప్పుడు వేసుకోపోతున్నారు, ఇంకో గంటలు వేసుకోపోతారు. ఇక తర్వాత రెగ్యులేటరీ విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్. ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప 22 నెలల్లో 21 నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా? ఎవరికన్నా? ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు, అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో. ఏందది అసలు? ఆ దృశ్యాలు ఏంది, కొట్టుకోవడం ఏంది? ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు. అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండవు. ఆ టైప్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇలాంటివి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా, మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా 21-22 నెలల్లో జరగలేదు. ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు. ఎందుకంటే తెల్లారులేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప, ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప, ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు. ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే. మరి చాలా దూరం నుంచి 300-350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరందరూ వచ్చినారు, దానికి ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, మొదటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు. 3 ఎలక్షన్లు కొట్లాడినాం మనం తెలంగాణ వచ్చినాక, 14లో, 18లో, 23లో. ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది. ఆ 1 అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ. అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచింది? కొత్తగూడెం మొదటిసారి. కొత్తగూడెం ఫస్ట్ టైం, తర్వాత ఖమ్మం, మళ్ళీ తర్వాత భద్రాచలం. ఈ 3 ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం. నా రిక్వెస్ట్ మీ అందరితో, అంటే అటు కాదు, కాదు ఒకటే సరిపోదు మరి. ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాడు ఆయన. ఒక మనుగురు సరిపోదు స్వామి. 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇంకా చెప్తాను. ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు. నేను మీ అందరితో ప్రార్థన, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మాకు కూడా ఏంటంటే 300 కిలోమీటర్ల దూరం కదా అని కొద్దిగా తక్కువ, రాకపోక తక్కువ. ఈ దగ్గర ఉండే కాడ ఎక్కువ తిరుగుతాం, దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చుట్టపు చూపుగా వచ్చేది పోయేది, లేకపోతే తక్కువ. కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం. నేను ఎట్లాగో 10-11 తారీఖు వస్తున్నాను, భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు, మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు, మీ బాధ్యత కేవలం మీ టీబీజీ కేసుకో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు. మీ బాధ్యత దయచేసి
మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లందు కావచ్చు, పెనపాక కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఎక్కడెక్కడైతే మీకు బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత, వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన చావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రత్యేకత అది. నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. దానికి మనం చిన్న ఇష్యూస్ ఉంటాయి, సంఘంలో ఉంటాయి, సంస్థలో ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. పొరపచ్చాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం, ఆయన కోసం కాదు, ఆయన ఆల్రెడీ 10 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కొత్త పదవి కాదు. కానీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మీరు ఎవరినైనా చూడండి, మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు, ఎక్కడ పోయినా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. ఎప్పుడైనా పెద్దలు చెప్తారు, మన మధ్యన ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు, విలువ తెలవదు. ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ గాడిదలు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పను ఏ గాడిద అంటే మళ్ళీ అదో కథ, వాళ్ళని చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి. అయ్యో ఎంత తప్పు జరిగింది, అయ్యో ఎంత తప్పు. రైతులైతే నేను చూస్తా ఉన్నా, కొంతమంది వీడియోలు చూస్తా ఉన్నాను నేను, తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు. మేము తప్పు చేశాము, కాంగ్రెస్ కోటేసి మోసపోయాము, రుణమాఫీ అంటే మోసపోయాము, రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు, వీళ్ళ వల్ల కాదు, ఇంకా ఉన్నదే పొడగొడుతున్నారు వీళ్ళని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి అట్లా ఉండే రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు 1,67,00,000 మందికి మాటిచ్చినారు, మీకు నెలకు 2,500 ఇస్తామని. వీళ్ళు ఇస్తారా? తులం బంగారం అన్నారు. నేను చెప్పాను ముందే, బంగారం కాదు, వీళ్ళు ఇనుము కూడా ఇవ్వరు. ఇది ఇనుము ఏమైనా ఉంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది. అలీబాబా 45 దొంగల్లాగా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇది దండుపాలెం బ్యాచ్ ఇది. ఆ బ్యాచ్ వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు. మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు, వాళ్ళని కూడా మోసం చేశారు. కాబట్టి ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఇంకా మనకు టైం ఉంది, మనకేం తొందర లేదు, మనకేం ఇప్పటికిప్పుడు ఉరుకులు పెట్టాల్సిన అవసరం లేదు, టైం ఉంది. కానీ నిజంగా కూడా గొప్పగా అనిపించింది ప్రభాకర్ రావు గారు చెప్తుంటే, ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉండగా లేదు ఆ పార్టీ మాకు వద్దు, మాకు మా మాతృ సంస్థ బీఆర్ఎస్ అంటేనే మమకారం, కేసీఆర్ గారు అంటేనే మమకారం అంటూ 350 కిలోమీటర్ల దూరం మరి దాదాపు ఉదయం 3 గంటలకు లేచి బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా అందరం కూడా కండువాలు కప్పుకుందాం. కానీ కొద్దిగా ఒక పద్ధతిలో ఒకవైపు నుంచి ఒకవైపు పోయేటట్టు కండువాలు కప్పుకుందాం. ఒక్క నిమిషం మాట్లాడదాం చేద్దాం. ముందైతే మనం ఫోటోలు దిగి ఆ తర్వాత మీరు అన్నదాన్ని చేసుకుందాం. పేరున మళ్ళీ ఒకసారి మీ అందరికి నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్.